ఆస్తులు లేవు, అప్పులు అంతకన్నా లేవు, నేను చాలా మంచోన్ని, సొంత ఇల్లు లేదు, చెప్పుకోవడానికి పెద్ద వ్యాపారాలు లేవు, కానీ 25 లక్షల కారు మాత్రం ఉంది. చేతి ఖర్చులకు 9500 మాత్రమే ఉన్నాయి. ఇది మాల్యా 2010లో రాజ్యసభకు ఎన్నికైనప్పుడు అఫిడవిట్లో చూపించిన వివరాలు. మాల్యాకున్న ఖరీదైన ఫెరారీ కారు, బంగారు ఆభరణాలు, బాండ్లతో కలిపి మొత్తం విజయ్ మాల్యా ఆస్తులు 615 కోట్లు. కానీ 2010లో తన దగ్గర 9500 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. ఇప్పుడు ఇదే అఫిడవిట్ పార్లమెంట్లో రచ్చ అవుతోంది. లెక్కలేనన్ని ఆస్తులు, వేల కోట్ల రూపాయల అప్పులు. ఇది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆర్థిక పరిస్థితి. లిక్కర్ వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారిగా ఎదిగిన మాల్యా జల్సా పురుషుడిగా, తర్వాత దివాలా తీసిన బిజినెస్ మ్యాన్గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, మాల్యాపై డిఫాల్టర్ ముద్ర కూడా వేశాయి భారత బ్యాంకులు. కానీ 2010లో రాజ్యసభకు రెండో దఫా ఎన్నికైన సందర్భంగా మాల్యా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ను పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తనకు ఆస్తులతో పాటు అప్పులు కూడా లేవని మాల్యా అఫిడవిట్లో చూపించాడు. తన పేరిటే కాదు, తన భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై ఏ ఆస్తి లేదని చెప్పిన మాల్యా 2000 సంవత్సరంలో 25 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఫెరారీ కారు మాత్రం ఉందని తెలిపాడు. బ్యాంకులకు 9000 కోట్ల రుణాలు ఎగవేసిన మాల్యా లండన్కు గుట్టుచప్పుడు కాకుండా పారిపోయారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ అఫిడవిట్ కొత్త దుమారం రేపుతోంది. దీనిపై పార్లమెంట్లో రచ్చ కూడా సాగుతోంది.